Radio Mirchi 98.3 FM presents. హాయ్, దిస్ ఈజ్ సాయిరామ్ శంకర్. రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హార్డ్ కోర్. Hi, Radio Mirchi listeners. You're listening to Radio Mirchi 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి 98.3 FM, హైదరాబాద్ #1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ గురు అండ్ మీరు వింటుంది మ్యాట్నీ షో విత్ మీ గజ్జని బ్రదర్ ఓవర్ రజని. రైట్, ఈరోజు మన మ్యాట్నీ షోలో 1000 అబద్ధాలు సినిమా ఆడియో ప్రీమియర్ జరుగుతుంది అని చెప్పేసాను కదా. మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారు, హీరో వస్తున్నారు, హీరోయిన్ వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అయితే ఇద్దరు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, రమణ గోగుల్ గారు. హలో సార్, How are you doing, Mr. Gajani? How are you doing, Mr. Gajani? సూపర్ సార్, సూపర్ సార్. Excellent. అండ్ వెల్కమ్ సాయి గారు. హాయ్. అసలు పూరి గారిని చూసినట్టే ఉంది. లైట్ బియర్డ్ పెంచేసేసి స్పెషల్లీ మీస్ కట్టు అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మరి మీతో పాటు ఇంకొక పాప వస్తుందని విన్నాను సార్. మీరు జనాలకి ఇలా అబద్ధాలు ఆడడం బాగాలేదు. సినిమా 1000 అబద్ధాలు అని చెప్పి మీరు పాప వస్తుంది చెప్పి ఊరించి పెద్ద అబద్ధం. రియల్లీ హ్యాపీ టు బీ a part of this premiere, especially in Radio Mirchi with all you exciting people, and along with my friend Sai and the producer, we are all very excited. ఎందుకంటే నేను 2009 తర్వాత this is my album I'm doing again after a long time, and ఈ ఆల్బమ్ స్టార్ట్ చేసినప్పుడు తేజ గారు ఒకటి చెప్పారు, ఐఎమ్ గివింగ్ యూ ఫుల్ ఫ్రీడమ్ రామన్న, డూ వాట్ యూ వాంట్, డూ సంథింగ్ దట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రౌడ్. సో అది ఫోకస్ కింద పెట్టుకుని ఈ సినిమాకి దగ్గరగా పాటలు కంపోజ్ చేసి ఇప్పుడు వచ్చే పాటలకి కొంచెం దూరంగా ఉండేటట్టు కేర్ తీసుకుని చేసిన ఆల్బమ్ ఇది, విత్ అ లాట్ ఆఫ్ లవ్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ టు లాంచ్ ద ప్రీమియర్ ఆఫ్ దిస్ ఆల్బమ్. సూపర్ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్. యాక్చువల్లీ ఈ సినిమా టైటిల్ తోనే ఆ యూనిక్నెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దెన్ ద మ్యూజిక్. సాయి గారు, సో హౌ ఇస్ ఇట్ మన తేజ గారితో వర్క్ చేయడం? అంటే బేసిక్లీ తేజ గారు అంటే సక్సెస్ గ్యారంటీ ఉంటుంది, అంతపాటు కొంచెం భయం ఉంటుంది ఆయన పేరు అనగానే. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? అంటే మీరు మొహమాట పడుతున్నారు ఏదో చెప్పాలి. ఇంతకుముందు విషయాలను బట్టి అందరికి కొంచెం భయం ఉంటుంది కదా. అయితే ఆయన ఏం చెప్పాడు చేశాను, ఆయన ఏం చెప్తున్నాడో అది చేశాను. సో దానివల్ల నేను కొంచెం ఎస్కేప్ అయినాము. Music is my life, and it makes me very happy to come back with a good album. ఈ సినిమా చేసినప్పుడు, like I said, తేజ గారు gave me a completely free hand as a director. ఈ సిచ్యువేషన్ చెప్పారు, I said, this is a situation, Ramana, do whatever you want, do your magic. And I really appreciate that. Naku, it was extremely easy working with Mr. Teja on this film, because he has given that support and encouragement as we develop the songs. And songs kuda, the spontaneous creativity. Oka part in compose chesinappudu usually first 2 lines hum chesi I put in some fake lyrics amata. ఆయన ఈ కొంటె చూపులు అనే పాటకి నేను ఫస్ట్ 2 lines రాయగానే ఈ సెడ్, రామన్న ఈ పాట అంతా నువ్వు రాయాలి, ఇంకా తప్పదు, దట్స్ ఇట్. ఐ సెడ్, సీ మై తెలుగు ఇస్ నాట్ దట్ గ్రేట్, నేను పాడగలను, బట్ ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైమ్. సో ఈ సెడ్, టేక్ యువర్ టైమ్, బట్ యూర్ రైటింగ్ ద సాంగ్. సో ద ఫస్ట్ సాంగ్ కొంటె చూపులు, ఇట్స్ కంప్లీట్లీ రిటన్ బై మీ, అండ్ ఐఎమ్ క్వైట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ అగ్గిపుల్ల లాంటి ఈ సాంగ్ లో వాట్స్ సో స్పెషల్? ఈ మన ఆల్బంలో కేటగరైజ్ చేయాలంటే దెర్ ఇస్ కొంటి చూపులకి ఒక యూనిక్నెస్ ఏంటంటే ఐ డెంట్ యూస్ డ్రమ్స్ ఎట్ ఆల్ ఇన్ ద హోల్ సాంగ్. ఆ సాంగ్ అసలు రిథమ్ లేదు అసలు. ఇట్స్ ఓన్లీ ఆన్ ద వ్యాంపింగ్ ఆఫ్ ద గిటార్ ద రిథమ్ కమ్స్. చక్క 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 గిటార్ మీద సౌండ్తోనే దాని రిథమ్ బేస్ చేసి క్రియేట్ చేసాం. Agipul ane paata, it's a song where the hero Sai will explain what they've done.
in the song. Sai, కొంచెం ఇది నీకు పంపించేస్తాను ఈ పాటని. ఫేస్కి కూడా సిల్వర్ మేకప్, ఇంకొకటి గోల్డ్. సో ఈ 2 గెటప్లతో ఈ సాంగ్ ఫుల్గా మొత్తం సిల్వర్, బిల్డింగ్స్ అంతా సిల్వర్, ఆ బ్యాక్డ్రాప్లో షూట్ చేయడం జరిగింది. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ 40 ఉంది టెంపరేచర్. ఆ 40లో ఈ మేకప్లో, ఈ డ్రెస్లో ఫుల్ డ్యాన్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ సాంగ్. థర్డ్ సాంగ్ సార్, అయ్యయ్యో అంటే స్టార్ట్ అవుతుంది. అయ్యో సాంగ్ ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే నేను ప్రతి సినిమాకి ఐ ట్రై టు ఇంట్రడ్యూస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐవ్ లర్న్డ్. ఓకే, అయ్యో అనే సాంగ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ కంట్రీ మ్యూజిక్, అమెరికన్ కంట్రీ మ్యూజిక్ అండ్ జాజ్. ఈ 2 కంబైన్ చేసి వీ హవ్ క్రియేటెడ్ దిస్ సాంగ్ అండ్ ద హోల్ సాంగ్ గోస్ ఇన్ ద జాజీ కైండ్ ఆఫ్ మోడ్. ఆ సింగింగ్ కూడా ఇట్స్ లిటిల్ జాజీ కైండ్ ఆఫ్ సింగింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఈ పాటకు లిరిక్స్ కూడా, అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ మై లిరిక్ రైటర్స్. ఎందుకంటే వాళ్ళు దే హావ్ గివెన్ మ్యూజిక్కి కంపోజిషన్ ఎంత ఇంపార్టెంటో, ఆ కంపోజిషన్ లిరిక్స్ అనేవి అంత స్ట్రెంగ్త్. అండ్ ప్రతి పాట, మన ఆల్బంలో ప్రతి పాటకి ఆ లిరికల్ క్వాలిటీ లెస్ అవ్వకుండా వోకల్ క్వాలిటీ ఎలివేట్ చేస్తూ I've introduced 4 new singers and I've taken all the singers from Andhra Pradesh. Okay, all the musicians are from Andhra Pradesh. This is a made in Andhra kind of an album. So that makes me very happy because everyone is from here. Malato create చేసిన album ఇది. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఈ సాంగ్తో, అయ్యయ్యోతో? ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం అండి. ఈ సాంగ్ ఎలా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. ఈ సాంగ్ సిచ్యువేషన్ కూడా సినిమాలో అమ్మాయిని చూసినప్పుడు వస్తుంది. ఈ సాంగ్ విజువల్గా స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ అంతా సింగిల్ షాట్లో చేసాం. ఒక ఎగ్జిబిషన్లో ఒక 300 జూనియర్స్తో, ఒక 20-30 మెంబర్స్ డాన్సర్స్తో ఈ సాంగ్ అంతా సింగిల్ షాట్లో చేసాం. ఒక కట్ లేకుండా. This is the great thing. The camera just moves, follows them all through. You know, when I was doing the background score, I saw that. Fantastic job. Really, it's 3.5 minutes ఎక్కడ కట్ లేకుండా ఒకే షాట్లో చేయడం మంచి ఎక్స్పీరియన్స్. అలాంటి సాంగ్, అంత సాంగ్ ఆర్టిస్టులకు కూడా రమణ్ గోగుల్ గారు ఇచ్చారు. సో దాంట్లో కొరియోగ్రాఫర్ ద్వారా నేను బాగా చేయడం జరిగింది. సో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ. సో ఇది నాకు మంచి పేరు తెస్తుంది. సో ఫస్ట్ థ్యాంక్స్ టు రమణ్ గోగుల్ గారు, మాస్టర్ గారు. అసలు it's I think it's the last song in the movie. And you know, ఈ సినిమాకి there are about 3 mass songs మనం కేటగరైజ్ చేయాలంటే. ఒకటి కంప్లీట్లీ a song acoustic feel. We went one song with the love melody, complete love with no rhythm. And the last song, you know, which I also like is a techno song. ఇది నేను ట్రావెలింగ్ సోంజల్ తమ్ముళ్ళు ఎలా కంపోజ్ చేసాను, అది ఎంత ఇన్స్పైర్ చేసిన పీపుల్కి. ఇప్పుడు కూడా జిమ్, మొన్న ఎవరో ఫ్రెండ్ కలిసి ఈ జిమ్లో నేను మన తమ్ముడు పాడింటే ఒకటి మసిల్స్ ఎత్తేస్తున్నాడు 100 కేజీలు 200 కేజీలు అని చెప్పి. ఐ థింక్ దిస్ సాంగ్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ దట్ సాంగ్, ఈ పాట. ఎందుకంటే ఇందులో ఒక హ్యూమన్ బీయింగ్కి యూ షుడ్ నెవర్ గివ్ అప్. ఓకే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, యూ హ్యావ్ గాట్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ఇట్. యూ హ్యావ్ గాట్ ద పవర్ టు యునో లిబరేట్ యువర్ సెల్ఫ్ అనే ఫీల్తో పాడిన పాట ఇది. ఇది ఐ థింక్ ఇస్ గోన్ బి ఎ గ్రేట్ క్లబ్ సాంగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఎ గ్రేట్ జిమ్ సాంగ్ ఆల్సో. కౌలు చెప్పాం, యూ హర్డ్ ద మ్యూజిక్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ద లవ్ యూ షోన్ మీ ఆల్ దీస్ ఇయర్స్. ఈ ఆల్బమ్ కూడా అదే లవ్ చూపించి, spread the word, spread the love, listen to the music, enjoy your life. With love from Ramana. స్ట్రేట్గా వెళ్తే కరెక్ట్. అంటే యాక్టర్గా మేము చేసేదానికన్నా ఎక్కువగా ఆయనకి ఎక్కువ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ హీరో ఇలా బిహేవ్ చేయాలి అన్నది మనకన్నా వాళ్ళు ఎక్కువ స్టడీ చేసి ఉంటారు. సో వాళ్ళని ఫాలో అవ్వడమే కరెక్ట్. మనకున్న కొన్ని స్టైల్ ఉంటుంది కదా, అది ఎలా యాడ్ అవుతూ ఉంటుంది అంతే. సో డైరెక్టర్ తేజ, మీరు సెట్స్ లో అడుగుపెట్టడానికి ముందు మీ మనసులో ఆయన గురించి ఉన్న ఇమేజ్ ఏంటి? వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఐ థింక్ సినిమా అయిపోయిందండి, రెడీ టు రిలీజ్. ఇప్పుడు మీ మనసులో ఆయన గురించి ఉన్న అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఈ సినిమాకు ముందే నేను ఒక 6 months ఆయనతో ట్రావెల్ చేశాను.
సో యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాను. నాతో సినిమా చేయండి అంటే ఆయన నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది తెలియదు, అది నా లక్కేమో అది. సో అక్కడి నుంచి ఆయనతో నేను రోజు వెళ్తూ ఉండేవాడిని. కాబట్టి నేను ఆయనకి దగ్గర అయ్యాను. ఆయన ఏంటో నాకు అర్థమైంది. స్పాట్లో ఫస్ట్ డే షూటింగ్ మాత్రం చూద్దాం స్టైల్ అన్నది నాకు అప్పుడే తెలిసేది. సో అప్పుడు నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళింది ఏంటంటే ఆయనకి ఏం కావాలో ఒకసారి అడిగి తెలుసుకొని చేసేద్దాం అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సో అదే వర్కౌట్ అయింది. ఆయన గురించి ఏమైనా ఒక అభిప్రాయం ఏమైనా చేసుకున్నారు మీరు? డైరెక్టర్ తేజ అంటే హీఈస్ దిస్ అన్నట్టు ఏమన్నా? సరే, ఒకటే వర్క్లో ఆయన డైరెక్టర్ తేజ గారు అంటే ఒక క్లారిటీ, అంటే అన్ని విషయాల్లో క్లారిటీ. సినిమా అంటే ఇంత ఉండాలా, ఇంత ప్యాషన్ ఉండాలా అని అనిపిస్తుంటుంది ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. ఆయన 24 క్రాఫ్ట్స్ ఏం చేస్తుందో ఆయనకి తెలియాలి, తెలుసుకుంటారు. వాళ్ళు ఎలా చేయాలన్నది కూడా ఈయనే చెప్తారు. సో అంత సినిమా 24 అవర్స్. సో అదే ప్రతి ఒక్కరికి కావాలి. మాలాంటి వాళ్ళకి కూడా ఆయన చాలా ఇన్స్పైరింగ్. సో ఇప్పటివరకు మా 1000 అబద్ధాలు సాంగ్స్ విన్నారు. సో మంచి సాంగ్స్, ఈ మధ్యకాలంలో వచ్చే వినదగ్గ అంటే వినడానికి ఆహ్లాదకరంగా ఉండే సాంగ్స్. సో వినండి, మా ఆడియోని హిట్ చేయండి, సినిమా కూడా చూడండి. 1000 అబద్ధాలు అనే సినిమా రిలీజ్కి రెడీ అయిందండి. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా లవ్ కామెడీ, మీరు 99% కామెడీ. ఈ సినిమా మంచి ఫీల్ ఉన్న సినిమా. డెఫినెట్గా ఈ సినిమా మీకు నచ్చుతుంది. మీ ద్వారా మాకు మంచి పేరు వస్తుంది, ఒక సక్సెస్ వస్తుంది, ఇది గ్యారంటీ.